హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్కి సెలెక్షన్ చేసే విధంగా అఫీషియల్గా మనకి కొద్దిసేపటి క్రితమే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఇది ఇంతవరకు ఎవరికీ తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంపల్సరీగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. కాస్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ పైన ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకున్నా కేవలం 499 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. 1 ఇయర్ వరకు కూడా మీరు ఇక క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్ట్ జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఆఫర్స్ కొద్దిసేపు మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది తీసుకోవట్లేదు. మీరు ఎవరైనా సరే, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఫ్రీగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్ కూడా ఇచ్చారు మనకి. మండే రోజు, ఓకేనా, మండే డేట్ నోట్ చేసి పెట్టుకోండి. 19th జనవరి 2026 రోజు డైరెక్ట్గా మీకు అదే రోజు ఇంటర్వ్యూ చేసి ఈవినింగ్ కల్లా మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేస్తారనమాట. చాలా త్వరగా మీకు జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఎవరైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోయారో సో మీకు ఒకవేళ అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం రిటర్న్ అయితే వచ్చేసేయండి. 19th జనవరి వరకు అయితే నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మనకి హైదరాబాద్లో ఐసీఏఆర్ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఎక్కడ ఉంది అంటే సైదాబాద్ లొకేషన్లో సంతోష్ నగర్, హైదరాబాద్ 5005 అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క ఆఫీస్ లొకేషన్ ఇచ్చారు. అక్కడే మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ మీరు 9:30 కల్లా అక్కడ ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ గురించి చెప్తాను. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం మనకి 21 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి క్యాస్ట్ వరగా. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ మీకు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి. డిజైరబుల్ అని చెప్పేస్తుంది కదా, డిజైరబుల్ అనేది మనకి అవసరమే లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎవ్రీ మంత్ కూడా మీకు 26,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. చాలా మంచి సాలరీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి ఎవరైతే పిహెచ్డి అనేది కంప్యూటర్ సైన్స్లో చేస్తుంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే చేస్తుంటారో దాంతోపాటు మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారనమాట. పిహెచ్డి చేసిన వాళ్ళకి మీకు 54,000 రూపీస్తో పాటు 30% హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. ఒకరికి పిహెచ్డి లేకుంటే మాస్టర్స్ డిగ్రీ మాత్రమే ఉంటే మాత్రం 49,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఉన్నటువంటి రీసెర్చ్ అసోసియేట్కి వేకెన్సీస్కి సంబంధించి ఇంకా మనకి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే అగ్రోనమీ లేదా సాయిల్ సైన్సెస్లో పిహెచ్డి చేసిన ఎలిజిబులే. లేకుంటే మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తుండి 3 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఎవరికైతే పిహెచ్డి ఉంటుందో వాళ్ళకి 67,000 ఉంటుంది. లేకపోతే మాత్రం 61,000 రూపీస్ సాలరీ అనేది వీళ్ళు ఇక్కడ పే చేయడం మీద జరుగుతుంది. డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. అండ్ అలాగే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ పొజెసింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్
మెన్షన్డ్ అబోవ్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ పైన ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది చేసేసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ షల్ బీ క్రూషల్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే ఇక్కడ మనకి ఏదైతే 19th జనవరి ఇచ్చారో ఆ డేట్ కల్లా మీకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ ఏజ్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో ఆ డేట్ వరకు మీకు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి మాత్రం మీరు ఎటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఆ సంస్థ అయితే పే చేయదనమాట. మీ యొక్క ఓన్ ఖర్చులు భరించి మీరు బస్ ఛార్జెస్ అన్ని కూడా పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి చెప్పాను కదా. అయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను చూడండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు మన వెబ్సైట్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇది డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ పేజీలో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. అండ్ తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్ రాయాలి. మీరు ఒకవేళ కంప్యూటర్ ఆపరేటర్ అయితే కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అది రాయాలి. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి వచ్చేసి మొత్తం క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఉంటే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఉంటే పిహెచ్డి. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో రాయాలి. తర్వాత ఒకవేళ మీరు నెట్ క్వాలిఫై అయినట్లయితే మాత్రం ఇక్కడ నో ఎస్ అయితే ఎస్ పెట్టేసి ఆ డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ నో అయితే నో అని చెప్పేసి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ రాయండి, లేకుంటే సో ఈ విధంగా నో అని చెప్పేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసేసి ఇక్కడ మీరు డేట్ అనేది రాసేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే మండే రోజు. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ చేసేసుకొని ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్కడ అంటే మనకి సైదాబాద్ లొకేషన్, సంతోష్ నగర్, హైదరాబాద్. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. పిన్ కోడ్ కూడా ఇచ్చారు 500059 తెలంగాణ. ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అదే రోజు మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ పాస్ అయ్యండి మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలామంది ఫెస్టివల్ అని చెప్పేసి కొందరు ఇంటికి వెళ్ళి ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకి మీకు మీ ఫ్రెండ్స్కి దగ్గర వాళ్ళు ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది కాబట్టి సో డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.